ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం. అద్దంకి నియోజకవర్గం అనే కాదు, ఈ వీడియో రూపంలో నేను మాట్లాడుతున్నాను. మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో, అనేక రకాల ఆఫీసులలో లంచం ఈ లంచం అనేది ఎవరు ఎవరికి అలవాటు చేశారు? ఏ విధంగా జరుగుతుంది? ఏ విధంగా హింసిస్తున్నారు? ఆ యొక్క లంచగొండితనం ముసుగులో ప్రజలను ఎంత అష్టకష్టాలు పెడుతున్నారో గ్రహించండి. నిరుపేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వలేక, ఉద్యోగాలు రాలేక, ఉద్యోగం కావాలంటే లంచం, రేషన్ కార్డు కావాలంటే లంచం, మనిషి చనిపోతే లంచం, మరణిస్తే లంచం, ఒక సర్టిఫికేట్ బర్త్డే సర్టిఫికేట్ కోసం లంచం, మనిషి చనిపోతే డెత్ సర్టిఫికేట్ కోసం లంచం. పేద ప్రజలు పీడించుకు తింటున్నారు కదరా మీరు. పైన భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. పేద ప్రజలను కంటతడి పెట్టించి, పీడించి, వేధించి, అష్ట కష్టాలు పెట్టి వారి దగ్గర నుంచి లంచాలు తీసుకొని, నన్ను ఎవరు ఏం చేయర్లే, ఎవడు అడగళ్లే అని నిక్కజ్జిగా మీరు పేద ప్రజల కంటతడి పెట్టించి ఆ విధంగా చేసినట్లయితే జాగ్రత్త. భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని క్షమించడు. బైబిల్లో, ఖురాన్లో, భగవద్గీతలో, పవిత్రమైన గ్రంథాలు సాక్షిగా, భగవంతుని సాక్షిగా, దేవుడి సాక్షిగా, దేవతల సాక్షిగా నేను మాట్లాడుతున్నాను. పేద ప్రజలను కంటతడి పెట్టించి లంచాలు తీసుకునే ప్రతి ఒక్కడు వారి కుటుంబంలో అనేక సమస్యలు గుండా వెళ్తారు. ఇది శాపాలు కాదు, శాపనార్థాలు కాదు, నేను దయ్యాన్ని కాదు. మనం బ్రతుకుతున్న బ్రతికేంది, టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి స్థితిలో, ఇలాంటి అభివృద్ధి చెందుతూ పోవాల్సిన దేశం మనది. ఇలాంటి సమాజం, శాలరీ వస్తుంది, జీతం వస్తుంది, నెలకి జీతం తీసుకుంటున్నావు, బాగానే ఉంది. ఇంకా నీచానికి ఒడిగట్టి పేద ప్రజలను ఎంతకాలం దోచుకుంటావు? నీకు దమ్ము, ధైర్యం నీకు ఉంటే భగవంతుడు హుండీలో చేయి పెట్టి నువ్వు తీసుకోగలవా? తీసుకోలేవు కదా. ఎందుకు? భగవంతుడు నన్ను ఏమన్నా చేస్తాడు, నా కుటుంబానికి శాపం వస్తుంది, అయ్యో 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 అని భయపడతావు కదా, గజ గజ వణికిపోతారు కదా మీరు. మరి పేద ప్రజల దగ్గర నుంచి ఎందుకు లంచాలు తీసుకుంటున్నారు? భగవంతుడు హుండీలో నుంచి నువ్వు డబ్బులు తీసుకోలేవే, నీ కుటుంబానికి శాపం వస్తుందేమో అని. మరి పేద ప్రజలు అంటే కూడా దేవుడు గొప్పగా ఇష్టపడేది పేద ప్రజలనే, తెలుసా విషయం?